అలాగా ఈ అక్షరాలు ఎందుకు ఉన్నాయని వాటిలో భయం వచ్చింది. అప్పుడు భయం వచ్చింది, ఏంటి ఈ అక్షరాలు ఏంటి, ఎందుకు ఇలా రాయబడ్డాయని చూసి భయపడుతూ దాని అర్థం తెలియాలి కదా. అర్థం తెలిసినప్పుడు మరి ఏంటనేది మనకు అర్థం తెలిసినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. వాటికి అర్థం తెలియదు. రాజు గారికి పిలిపించాడు. ఆ దేశంలో ఉన్నటువంటి మరి సకల శాస్త్రజ్ఞులు వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే దాన్ని అర్థం చెబుతారో వాళ్ళందరినీ జ్ఞానులు పిలిపించాడు. వాళ్ళెవరు కూడా సహాయం చేయాలి, మాకు తెలియదయ్యా, మాకెవరికి తెలియదు అని వాళ్ళందరూ చెప్పారు. వీటిలో భయం వచ్చింది రాజు గారి. అప్పటి వరకు గర్వంగా ఉన్నాడు కదా, అప్పటి వరకు గర్విష్టిగా ఉండి నాకంటూ గొప్పవాడెవడూ లేడు అని గర్వంగా ఉన్నటువంటి రాజు గారికి ఇప్పుడు భయం వచ్చింది. చూడండి, అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది,